అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి జూన్ 19వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తలు శుభవార్తలు అశుభవార్తలు, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, అలాగే వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం, ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా, ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా లభిస్తుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం అయితే ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోవే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మవారి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు కూడా చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మవారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9009649441. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో జాలిగుణం, దయాగుణం కలిగిన వారు, ఎంతో కష్ట స్వభావులు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి కార్యదక్షత పట్ల ఎంతో ఏకాగ్రత, అయితే ఎంతో ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యం కూడా కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత వీరి జీవితంలో ఒక సంఘటన అయితే చోటు చేసుకోబోతుంది. దాని ద్వారా వీరి కుటుంబంలో కొంతమంది వ్యక్తుల పట్ల కూడా చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. అలాగే చిన్నపాటి మనస్పర్ధలు సైతం తగ్గుముఖం పట్టే సూచనలు కూడా చాలా బలంగానే కనబడుతూ ఉన్నాయి. రేపటి రోజున దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశి గల వారికి ఎస్ అను అక్షరంతో కలిగిన కొంతమంది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండడం ద్వారా మీకు ఎంతైనా మేలు జరుగుతుందని తప్పకుండా తెలుసుకోవాలి. ఇది వారంతా అపార్థం చేస్తారా మీ పట్ల, మీకు కాస్త ఏదైనా చెడు చేస్తారని అయితే కాదు, కానీ మీ వ్యక్తిగత విషయాలు బయటకు వెళ్ళే అవకాశం కూడా ఉంది కనుక చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. తప్పుగా అయితే అర్థం చేసుకునే పరిస్థితులు కూడా రాబోతున్నాయి. ఎవరికైనా ఒక మాట చెప్పే ముందు కాస్త ఆలోచించి చెప్పడం ద్వారా, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలు అయితే మీరు చవిచూడబోతున్నారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మాత్రం ఎస్ అను అక్షరం గల స్నేహితులు కావచ్చు, బంధుమిత్ర వర్గాలు కావచ్చు, ఇంటిలో తొడబుట్టిన వాళ్ళతో కూడా కావచ్చు, కాస్త మనస్పర్ధలు అనేది కలగబోతున్నాయి. తద్వారా మీరు జాగ్రత్త పడడం చాలా మంచిదనైతే తప్పకుండా తెలుసుకోవాలి. ఈ యొక్క రాశి గలవారు ఎంతైనా చాలా దయాహృదయం కలవారంతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి ఎదురవబోయే కొన్ని సంఘటనలు మనం తెలుసుకుంటే గనక ఆశ్చర్యపోక తప్పదు. ఈ యొక్క రాశి గల వారికి చాలా గంభీరత్వము, అలాగే మొండి పట్టుదల కూడా కలిగిన వ్యక్తులు అనేవి చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం రేపటి రోజున ఈ ఎస్ అను అక్షరం గల వ్యక్తుల ద్వారా కొన్ని చిన్నపాటి అపార్థాలు, అనుమానాలు, అలాగే ఏదైనా కానీ కాస్త మనస్పర్ధలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అవి తొలగిపోవాలంటే తప్పకుండా రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారు ఎవరైతే ఉన్నారో వారు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, అలాగే ఓర్పుని, సహనాన్ని కోల్పోకుండా ఉండడం, అలాగే మౌనం పాటించడం కూడా ఎంతైనా మంచిదనైతే మీరు తెలుసుకోవాలి. మీ యొక్క శక్తి మేరకు రేపటి రోజున ఎంతైనా ఓర్పు, సహనంతో ఉండడం ద్వారా ఈ యొక్క రాశి గల వారు ఎంతైనా మేలు ఫలితాలు పొందబోతారు. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే అదృష్టపు రంగులు వచ్చేసి ఎరుపు, తెలుపు అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం మీకు ఎంతో శుభకరంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున మీకు ముఖ్యమైనటువంటి కొన్ని పనులు కూడా తూర్పు దిశగా ప్రయాణం చేయడం ద్వారా చాలా మంచి అనుకూలంగా ఉండే కొన్ని శుభ ఫలితాలు కూడా మీకు తలుపు తట్టే అవకాశం కూడా ఉంది. శుభ సంఖ్యలు వచ్చేసి 1, 10, 19, 28 అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి చేయవలసిన ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యనారాయణ స్వామికి నమస్కారాలు చేయడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు అయితే మీకు కలుగుతాయి. ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్యభగవాన్ని మీరు తప్పకుండా నమస్కరించుకోవడం, ఆర్ఘ్యం సమర్పించడం, అలాగే ఓం హ్రీం హ్రాం సూర్య దేవాయ నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు మీరు జపించటం ఎంతో మేలు ఫలితాలు తప్పకుండా అయితే వస్తాయి. రేపటి రోజున మీరు వస్త్రదానాలు చేసుకోవడం, అలాగే పేదవారికి ఆహార దానం చేయడం కూడా చాలా మంచి ఫలితాలు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. మీరు రాణించగలిగే ప్రతి ఒక్క రంగంలో కూడా దైవానుగ్రహం మెండుగా ఉండి మీకు మాట్లాడే అవకాశాలు కావచ్చు, రేపటి రోజున ఎన్నో ఆదాయ మార్గాలు కూడా కావచ్చు. మీ యొక్క నిర్ణయాత్మకమైన ఒక నిర్ణయాల మీద చాలా ఆధారపడైతే ఉందని తెలుసుకోవాలి. దీని ద్వారా మీకు విజయాలు అనేది మీ యొక్క వెంటనే రావడం కూడా చాలా బాగా జరుగుతూ ఉంటుంది. సూర్యభగవాను యొక్క ప్రభావం ద్వారా
మీరు ప్రతి ఒక్క రంగంలో విజయబాటలో రాణించే అవకాశం చాలా మెండుగానే ఉంది. ముందుగా అనుకూలమైన రంగాలు ఏవైతే గనక మీరు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేసేవారైతే ప్రజాసేవ కోసం, రాజకీయ రంగం కోసం గౌరవాలు, గుర్తింపులు, పదోన్నతులు కూడా పొందే అవకాశాలు లేకపోలేదు. రేపటి రోజున బంగారు, వెండి వ్యాపారం కలవారు, అలాగే హోటల్ మేనేజ్మెంట్, రెస్టారెంట్ వ్యాపారాలు కలవారు కూడా కాస్త కళాత్మకంగా, మీడియాగా ఉన్నవారు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. మీ యొక్క ప్రజల ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. రేపటి రోజున మీరు కాస్త వ్యక్తిగతంగా కావచ్చు, కొంచెం అవకతవకలు అయితే మీ జీవితంలో దొర్లబోతున్నాయి. వాటిని సరిచేసుకోవడం కోసం తప్పకుండా మీరు సరైన నిర్ణయాన్ని తీసుకోవడం ఎంతైనా మేలు ఫలితాలను అయితే ఇస్తుంది. రేపటి రోజున మీరు ప్రారంభించబోయే ఎటువంటి రంగంలో అయినా సరే తప్పకుండా ఆచితూచి మీరు నిర్ణయం తీసుకోవడం అయితే చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు ఎప్పటికీ పనికిరావనే విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకొని తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా సలహాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. రేపటి రోజున మీరు ఎటువంటి సమయంలో అయినా సరే ఎవరిని అయితే గుడ్డిగా నమ్మవద్దు. ఎవరు మీకు సంతకాలు చేయమన్నా మీరు మొహమాటానికి పోయి సంతకాలు, షూరిటీ సంతకాలు చేయడం ద్వారా భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను కూడా ఎదుర్కొన్న వారనైతే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున మాత్రం మీకు ఎస్ అను అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తుల ద్వారా కాస్త ప్రమాదం పొంచి ఉంది. అటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు, అటువంటి మాటలను వ్యవహరించేటప్పుడు కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. అవి మీ జీవితంపై ప్రభావితం చూపబోతున్నాయి. సాయంత్రం తర్వాత ప్రదోషకాలంలో తప్పకుండా మీరు దీపారాధన చేసుకోవడం ద్వారా దైవానుగ్రహం చాలా మెండుగా అయితే కలుగుతుంది. రేపటి రోజున తప్పకుండా తులసి మొక్కకు మీరు ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకోవడం, అలాగే పాలతో వండిన తీపి నైవేద్యాన్ని సమర్పించడం కూడా ఎంతైనా మేలు ఫలితాలను ఇస్తుంది. కనీసం బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టడం ద్వారా చాలా మీకు తప్పకుండా అయితే లక్ష్మీ కటాక్షం వరిస్తుంది. తులసి మాత ఆశీర్వాదాలు మీకు తప్పకుండా ఉంటాయి. అగరబత్తీలను వెలిగించటం, అలాగే సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా కూడా మీకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పాలద్రోల పడుతుంది. మీ ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తు వేయడం కూడా చాలా మంచిగా అయితే మీకు కలిసిబాటుగా ఉంటుంది. రేపటి రోజున కనకదార స్తోత్రాలు, లక్ష్మీ దేవి యొక్క అనుగ్రహం పొందడానికి తప్పకుండా అయితే పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. రేపటి రోజున ఎరుపు రంగు పూలతో కావచ్చు, తెలుపు రంగు పూలతో కావచ్చు అమ్మవారిని మీరు పూజించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై చాలా మెండుగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధిలో, ఆర్థిక రంగం పట్ల చాలా మేలు ఫలితాలు అయితే మీ జీవితంలో శుభసూచకంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున ఎస్ అను అక్షరం గల వ్యక్తి ద్వారా మీ జీవితంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడే సూచనలు ఉన్నాయి కనుక అటువంటి వ్యక్తులను మీరు ముందుగా గ్రహించుకొని కాస్త దూరం పెట్టడం ద్వారా, అటువంటి వ్యక్తుల ద్వారా చాలా మంచిగా మలుచుకోవడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు అయితే మీ జీవితంలో వస్తాయి. ప్రతి ఒక్కరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకుండా స్నేహభావంగా ఉన్నప్పటికీ కూడాను మన పరిమితిలో మనం ఉండడం ద్వారా ఎంతైనా మేలు ఫలితాలు ఉంటాయి. తర్వాత భవిష్యత్తులో ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది కనుక ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని ఆలోచించి అనుసరించడం చాలా ఉత్తమమైన ఫలితం అని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున మాత్రం తప్పకుండా దైవారాధన చేసుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది. దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని సందర్శించడం ద్వారా కూడా ఎంతో మేలు ఫలితాలు అయితే మీ జీవితంలో తప్పకుండా చవిచూస్తారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.